డీటెయిల్స్ లోకి వెళితే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కాసేపట్లో భారత్ పాక్ మధ్య అసలు సిసలైన యుద్ధం జరగబోతోంది. ఎవరు గెలుస్తారా అని ఇటు భారత్ అటు పాక్ తో పాటు అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీలో 4 మ్యాచ్లు జరిగాయి. కానీ అందరి ఫోకస్ జరగబోయే మ్యాచ్ పైనే. అవును, భారత్ పాక్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్ ఉంటుంది. దీంతో దమ్ముంటే కాస్కో పాకిస్తాన్, ఎలాగైనా మిమ్మల్ని ఓడిస్తామంటున్న భారత సమరానికి సై అంటుంది. మరికొన్ని గంటల్లో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ లో ఏం జరగబోతోంది? మినీ ప్రపంచ కప్ అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరుగుతోంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ను భారత విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి పాక్ అవుట్ అవుతుంది. టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు చేరుతుంది. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ పై భారత్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్ల్లో తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా పాక్ కేవలం 5 మాత్రమే గెలుపొందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఓవరాల్ గా వన్డే క్రికెట్ లో అయితే భారత్ పై పాక్ పై చేయి సాధించింది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు ముఖాముఖి తలపడగా పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. వన్డే ఫార్మాట్లలో పాకిస్తాన్, ఇండియా ఇప్పటి వరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్ ను ఓడించగా భారత్ 57 సార్లు విజయం సాధించింది. 5 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఎలాగైనా గెలవాలని తమ ముందున్న అన్ని శక్తులను ఉపయోగించుకుంటున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.